నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేరుతో మహిళ మోసం చేసింది. మహిళతో పాటు మరో కానిస్టేబుల్ ఉండడం వల్ల జిల్లా కేంద్రంలో పూర్తిగా అలచల్. ఆమెపైన కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గతంలో ఉన్న కలెక్టర్ల పేర్లతో పాటు ఇతర R&B అధికారులు, ఇతర జూనియర్ ఏదైతే సివిల్ సప్లై అధికారుల పేరుతో మేము ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేస్తూ కలెక్టరేట్ నుండి ఫోన్ చేస్తున్నామంటూ స్వరూప అనే మహిళ మోసం చేసిందని ఫిర్యాదు అందింది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుండి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. మొత్తంగా సుమారు ఈ ఘటనకు సంబంధించి సుమారు ₹1 కోటి పైనే డబ్బులు వసూలు చేసిన పరిస్థితి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అసలు ఎంతమంది దగ్గర ఈ డబ్బులు వసూలు చేశారు, ఎవరెవరి దగ్గర ఆమె ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మేము ఫోన్ చేస్తున్నామంటూ ఆమెతో పాటు మరో వ్యక్తిని దగ్గరుండుకొని డబ్బులు వసూళ్లకు పాల్పడ్డట్లు తెలిసింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో మాయలేడి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వెలుగులోకి వచ్చిన ఘటన పైన పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రాజీవ్ గాంధీ హనుమంతో పాటు ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులకు సంబంధించిన పేర్లు ఉపయోగించి వారికి సంబంధించిన సంతకాలన్నీ కూడా ఫోర్జరీ చేసింది. R&B, అదేవిధంగా సివిల్ సప్లై, పంచాయతీరాజ్, అదేవైపు ఏదైతే DMHO సంబంధించిన అధికారుల దగ్గర నుండి అధికారులమంటూ మేము మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 5 లక్షల నుంచి 6 లక్షలు, 4 లక్షలు, ఒక్కొక్కరి దగ్గర నుండి 4, 5, 6 చొప్పున ఇట్లా లక్షల వసూలు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి మాయలేడి స్వరూపతో పాటు మరో వ్యక్తి ఇందులో పాత్రదా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు దీని అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసులు ఇంకా ఈమెతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఆ స్వరూపతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏ శాఖల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశారనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకైతే ఎంతమంది బాధితులు ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా బాధితులకు డబ్బులు ఇప్పించే ప్రయత్నంలో అయితే జిల్లా పోలీసులు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే స్వరూప్తో పాటు మరొకరిపైన కేసు నమోదు చేశారు జిల్లా పోలీసులు. ఆ కేసు నమోదు చేసిన అనంతరం ఏదైతే ఫోర్జరీ కేసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో డబ్బులకు సంబంధించి చూసుకుంటే సుమారు ₹1 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. ₹1 కోట్ల లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్కడైనా సరే ఎవరైనా డబ్బులు ఇచ్చింది ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఎవరెవరు ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారు అనే కోణంలో కూడా జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోర్జరీ చేసిన లేడీ పైన అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చేస్తుంది. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి స్పందించారు. కేసు నమోదు చేయండి, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, వారిపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించే వరకు ఊరుకునేది లేదని చెప్పి చెప్తున్నారు. మరోవైపు దీనికి అంతటికి సంబంధించి ఈ స్వరూపతో పాటు మరో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. ఆ కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేసే దిశగా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.